అందరికీ నమస్కారం. ఈరోజు 42 డివిజన్లో తిరుగుతున్నాం. ఇది భవానీపురం కిందకి వస్తుంది. ఈ కాలనీని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అంటారు. రైతు బజార్కి వచ్చాం. ఈ రైతు బజార్లో చూస్తూ ఉంటే కస్టమర్లు కానీ వర్తకం చూసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద విసిగిపోయి చెందిన విధంగా వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలే కాదు, అమరావతి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల్లో మొత్తం అటవిక పాలన చేసి అరాచక పాలన చేశారు. రామరాజ్యం రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అధికారంలో ఉండి మానవతావాది ఆయన. కాబట్టి 10 మందికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎంతోమంది ఉద్దండులు పోతిన చిన్న గారి ముఖ్యమంత్రి కానీ నిర్మలపాటి రామచంద్ర గారు అలాంటి వ్యక్తులకి ఏ విధంగా అన్ని వర్గాల నుంచి ప్రజా లబ్ధి చేకూర్చిందో ప్రజల స్పందన, అలాంటి స్పందన మీకు ఎలా ఉంది? వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే వాళ్ళది ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. వాళ్ళు డెఫినెట్గా ఎంతో ఉపయోగపడ్డారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి. ఈరోజు కూడా వాళ్ళు మర్చిపోలేని పరిస్థితి ఉందంటే వాళ్ళు చేసిన సేవ అప్పుడున్న పరిస్థితులను బట్టి. గత 30-35 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కానీ నియోజకవర్గాన్ని కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా వీసమంత పని కూడా చేసినట్లేరు. పార్టీలు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎవరూ కూడా ఒక నయా పైసా పని చేసినట్టుగా కనపట్లేదు. అదంతా కూడా ఇప్పుడు అవగాహన చేసుకొని ప్రజలకు ఏదైతే అవసరమో, ఏదైతే త్వరితగతిగా మనం చేయగలమో, వాళ్ళ స్థితిగతులు ఎలా పెంచగలమో అనేది చూసి విద్య, వైద్యం, ఉద్యోగం ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు ఉండరు, ఇది నగరం. కాబట్టి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అనేక సమస్యల్లో దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వాటన్నిటికి కూడా పరిష్కార మార్గం ఒక ఎమ్మెల్యేగా డెఫినెట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో బాగా అనుసంధానం చేసి అన్ని విధాల ఏమాత్రం ప్రయత్నం లోపం లేకుండా అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తానని మనం చేస్తాం.